Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, ఇక్కడ ముద్దపప్పు, బెండకాయ పులుసు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. పులుసులోకి ముద్దపప్పు వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుంది. వేడి వేడి రైస్లో చక్కగా రైస్ పెట్టుకొని ముద్దపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పులుసు కనుక, బెండకాయ పులుసు కానీ ఏదైనా ఒక రకమైన పులుసుతో తిన్నామనుకోండి, ఆ రుచే చాలా అమృతం తిన్నట్టు ఉంటుంది. ఈ చలికాలం వచ్చేసి పులుసులు కానీ ఇలా వేడివేడి అన్నంలో తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలి, కొంచెం కొత్తగా, అంటే కొత్త స్టైల్లో, నా స్టైల్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా రొటీన్గా కాకుండా రకరకాలుగా చేస్తుంటాం కదండి, అవే ఇంగ్రీడియంట్స్ కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో చేస్తాము. సో ఈ స్టైల్ ఒకసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పులుసు కమ్మగా ఉంటుంది. కొంచెం కారం కారంగా తినాలనిపిస్తే మాత్రము ఇలా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి. ఇందులో వచ్చేసి కారం కొంచెం ఎక్కువ వేసామనుకోండి, కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఆ మసాలా వేసి కనుక చేసామనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలం వచ్చేసి కొంచెం గొంతు పాడైనప్పుడు అలా ఉన్నప్పుడు ఇలా పులుసు చేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. సో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఈ బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు మనము ఇక్కడ చూసేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర, టమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సో ఇవి తీసుకున్నాను. అదేవిధంగా బెండకాయలు ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి. బెండకాయలని తీసుకున్నాను. కొంచెం లేతగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజు నేను వచ్చేసి చింతపండు తీసుకున్నాను. ఇందులో టమాటోస్ వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చింతపండు పులుపు అనేది ఎక్కువ హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో పోపు దినుసులు చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సో పోపు దినుసులు తీసుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపరేషన్కి వచ్చేసి ఇందులో కొంచెం టేస్ట్ బాగుండాలి కాబట్టి సో మసాలా ప్రిపరేషన్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లిని దంచుతున్నాను. అప్పటికప్పుడు కనుక పులుసులో కనుక మనము అల్లం ముక్కని, వెల్లుల్లిపాయలని దంచి పెట్టామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మసాలా కోసము కొన్ని మెంతులు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను, ధనియాలు తీసుకుంటున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనము కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చేసి ఎవరైనా పులుసు చేస్తే కనుక ఈ ఫ్లేవర్ యాడ్ చేయకపోతే ఒకసారి ఈ ఫ్లేవర్ యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మనకి మామూలుగా చలికాలం కానీ ఇలా గొంతు పాడైనప్పుడు కనుక ఇలాంటి పులుసు ఈ మసాలా వేసుకొని కనుక పులుసు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరీ పేస్ట్ లాగా, అంటే మరీ పొడి మెత్తటి పొడి కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇది పులుసులో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి యాడ్ చేసామనుకోండి పులుసుకి మరింత టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు దంచి వేసామనుకోండి పులుసులోకి అద్దరిపోతుంది. అంటే టేస్ట్, ఫ్లేవర్స్ చాలా కమ్మదనాన్ని వస్తాయి అన్నమాట. మనం మామూలుగా వచ్చేసి అల్లం పేస్ట్ని మనము దంచి పెట్టుకున్న దానికంటే ఇలా అప్పటికప్పుడు వెల్లుల్లి, అల్లము ఇలా కచ్చపచ్చగా దంచి కనుక పులుసులో యాడ్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఇక్కడ వచ్చేసి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో చింతపండు కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. సో పులుసు ఎలా చేయాలనేది రెడీ చేసుకుందామండి.
బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. మనం ఇష్టం అనమాట, ఆయిల్ అండ్ సాల్ట్ అనేది మన ఇష్టం అనమాట. సో పులుసులోకి వచ్చేసి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మామూలుగా మీడియంగా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు, మెంతులు వేస్తున్నాను, జీలకర్ర, మినప్పప్పు. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మినప్పప్పు వేస్తే కనుక. అదేవిధంగా ఆవాలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి మనము రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఒక 3 పచ్చిమిర్చి వేసాను. సో మనం కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువనే వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సో ఇవన్నీ వేసాక వచ్చేసి కొంచెం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. పచ్చి ఫ్లేవర్ అనేది పోయిందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంట ఎప్పుడు స్లోగా కొంచెం చేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కచ్చా పచ్చాగా దంచుకున్న నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తాను. సో ఆయిల్లో వేసామనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా వేపుతుంటేనే కమ్మటి స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఆ అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. సో పులుసులో వచ్చేసి కొంతమంది వచ్చేసి ఓన్లీ చింతపండుతోనే చేస్తారు. అలా కాకుండా టమాటోస్ ఎక్కువ యూస్ చేసి కనుక మనం ఇలా పులుసులు చేసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూడండి టమాటో ముక్కలు 3-4 టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అనమాట. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. సో ఇలా కలుపుతూ ఆయిల్లో మగ్గనిచ్చామనుకోండి టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో టమాటోస్ అదేవిధంగా ఉల్లిపాయలు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసామనుకోండి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. కారం వేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్సే వేసాను. మా కారం చాలా కారంగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ వేసానండి. మీరు కనుక మీ కారాన్ని అంటే మీది ఎక్కువ కారంగా ఉంటే మాత్రము 2 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 3 or 4 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే కమ్మగా ఉంటుంది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా చూసారా ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము బెండకాయ ముక్కల్ని వేసుకున్నాం అనుకోండి ఆ జిగురు అనేది లేకుండా పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో ఈ బెండకాయ ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చామనుకోండి ఆ పచ్చి వాసన అనేది ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మనము మగ్గనిచ్చిన తర్వాత కనుక మనము చింతపండు గుజ్జు రసాన్ని యాడ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. సో ఆ జిగురు అనేది పోయే వరకు యాడ్ చేయాలండి. నెక్స్ట్ మనము దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి. సో పులుసు అంటే చింతపండు రసం వేసిన తర్వాత యాడ్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చామనుకోండి అప్పుడు మసాలా యాడ్ చేసామనుకోండి ఇప్పుడు కనుక కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 5 minutes మగ్గనివ్వాలండి. ఆయిల్లో మగ్గిన తర్వాతనే మనము చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ పులుసు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. సో చూసారా ఈ బెండకాయ ముక్కలు అనేవి జిగురు అనేది పోయి చక్కగా ఈ మిశ్రమం అనేది ఆ బెండకాయ ముక్కలకి పట్టేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి. చింతపండు అనేది చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇవాళటి కాలంలో మనకి చింతపండు రసం అనేది ఎక్కువగా తింటే పడట్లేదు కాబట్టి, సో టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి చింతపండు రసం అనేది తక్కువనే తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర ఆకు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పులుసు మరిగేటప్పుడు కనుక కొత్తిమీర ఆకు వేసామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది పులుసుకి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేయాలండి.
పులుసు చిక్కబడేంత వరకు చక్కగా మరగబెట్టుకోవాలండి. ఆయిల్ అనేది పైకి పేరుకునే వరకు పులుసు మరిగిందనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఈ పులుసుకు పట్టుకొని మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడే పులుసు అయిపోయినట్టు అనమాట. ఇలా చక్కగా ఒక 15-20 మినిట్స్ కనుక మనము మరగనిచ్చామనుకోండి, సో బెండకాయ పులుసు కమ్మని కారంతో చేసిన బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. చలికాలం ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైనా గొంతులు కనుక పాడైపోయి ఉంటే కనుక ఇలా ఈ పులుసు పెట్టుకొని చక్కగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా చూసారా, ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ చిక్కబడేంత వరకు మరగబెట్టేసుకోవాలండి. ఆయిల్ అనేది ఆటోమేటికల్గా పైకి పేరుకుంటుంది. సో అప్పుడు పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసారో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయనిపిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి. సో మన పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ తప్పకుండా రెగ్యులర్గా చూడండి. సో ఇలా పులుసు అనేది రెడీ అయిపోయింది. పైన కొత్తిమీరకు యాడ్ చేసేసుకుంటే పులుసు కమ్మని బెండకాయ కారం పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని బెండకాయ పులుసు వేసుకొని తిన్నారనుకోండి, అద్దిరిపోతుందనమాట. ఆ ఫ్లేవర్, ఆ టేస్టే వేరనమాట. సో ఇలా చేసుకొని చక్కగా కమ్మగా ఆరోగ్యంగా రుచికరమైన వంటలు తింటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అరుణ సంతోష్. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయనిపిస్తే కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.